76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ తన సైనిక సామర్థ్యాన్ని, ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటనుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాల్ని ఛేదించే ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణిని తొలిసారి గణతంత్ర పరేడ్లో ప్రదర్శించనున్నారు. ఈసారి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఢిల్లీ కర్తవ్య పథ్లో 76వ గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9:30కు జాతీయ యుద్ధ స్మారకం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, సీడీఎస్ తదితరులు నివాళులర్పించనున్నారు. అనంతరం కర్తవ్య పథ్లో గణతంత్ర వేడుకలు మొదలవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇండోనేషియా అధ్యక్షుడు సంప్రదాయ గుర్రపు బగ్గీలో కర్తవ్య పథ్ చేరుకుంటారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 10:30కు గణతంత్ర దినోత్సవ కవాతు మొదలవుతుంది. అందులో ఇండోనేషియా సైనికులు కూడా పాల్గొంటారు. 190 మంది మిలిటరీ బ్యాండ్, 152 మంది మార్చ్ ఫాస్ట్ చేయనున్నారు. రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 ఏళ్లైన వేళ స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. 16 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు, 10 కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలు పరేడ్లో పాల్గొంటాయి. ఈ సందర్భంగా భారత్ తన సైనిక శక్తిని ప్రపంచానికి చాటనుంది. బ్రహ్మోస్ క్షిపణి, పినాక మల్టీ బ్యారెల్ రాకెట్, ఆకాశ క్షిపణులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించే ప్రళయ్ బాలిస్టిక్ క్షిపణి తొలిసారి పరేడ్లో దర్శనమివ్వనుంది. నాగ్ మిసైల్ వ్యవస్థ, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచ్ సిస్టమ్, అగ్నిబాండ్, తేలికపాటి వాహనం బజరంగ్లను కూడా పరేడ్లో ప్రదర్శించనున్నారు. బలమైన సురక్షిత భారత్ ఇతివృత్తంతో త్రివిధ దళాలు సంయుక్తంగా ఓ శకటాన్ని ప్రదర్శించనున్నాయి. రక్షా కవచ్ ఇతివృత్తంతో డిఆర్డీఓ శకటాన్ని ప్రదర్శించనుంది. C-130J సూపర్ హెర్క్యులస్, C-295, C-17 గ్లోబ్ మాస్టర్, MiG-29, సుఖోయ్ 30 జెట్ ఫైటర్లు విన్యాసాలతో అబ్బురపరచనున్నాయి.